ఆసియా కప్ 2025లో దాయాది దేశాలు భారత్ పాకిస్తాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడనున్నాయి. సెప్టెంబర్ 28న జరగనున్న ఫైనల్లో ఇండో పాక్ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. గ్రూప్ స్టేజ్ సూపర్ 4 మ్యాచ్లలో పాక్ పై భారత ఘన విజయాలు సాధించింది. ఫైనల్లోనూ పాక్ ను చిత్తు చేసి టైటిల్ పట్టాలని భారత్ చూస్తోంది. మరోవైపు భారత్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ చూస్తోంది. ఇప్పటి వరకు ఆసియా కప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ ఢీకొట్టలేదు. దాంతో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ఫైనల్ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మంచి ఫామ్ లో ఉన్న భారత్ ను ఓడించడం పాకిస్తాన్ కు చాలా కష్టమని పేర్కొన్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేస్తే భారత్ ను ఓడించవచ్చని తన జట్టుకు సూచించాడు. సో క్రికెట్ టాక్ షో గేమ్ ఆన్ హైలో పాల్గొన్న షోయబ్ అఖ్తర్ భారత్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ పై మాట్లాడుతూ పప్పులో కాలేశాడు. పాకిస్తాన్ బౌలర్లు అభిషేక్ బచ్చన్ ను త్వరగా అవుట్ చేస్తే మిడిల్ ఆర్డర్ తో భారత్ ఏమీ చేయలేదని అన్నాడు. అఖ్తర్ అలా అనగానే హోస్ట్ సహా ప్యానలిస్టులు అందరూ పగలబడి నవ్వారు. వెంటనే అఖ్తర్ తన తప్పును సరిదిద్దుకున్నాడు. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కాదు, క్రికెట్ అభిషేక్ శర్మ అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అఖ్తర్ ను టీమిండియా ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. మీరు అభిషేక్ బచ్చన్ ను అవుట్ చేయండి, మీకు ఫ్రీ వికెట్ ఇస్తామని కామెంట్స్ చేస్తున్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్ అంటే పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మైండ్ సెట్ నుంచి బయటకు రావాలి. బంగ్లాదేశ్ పై ఎలా ఆడారో టీమిండియాపై అలానే ఆడాలి. మొత్తం 20 ఓవర్లు బౌలింగ్ చేయాలని చూడకుండా 10 వికెట్లు తీసేందుకు పాక్ బౌలర్లు ప్రయత్నించాలి. అభిషేక్ శర్మను త్వరగా అవుట్ చేయాలి. అప్పుడే టీమిండియాపై ఒత్తిడి పెరుగుతోంది. సో టోర్నీలో భారత్ మిడిల్ ఆర్డర్ పెద్దగా రాణించలేదు. అభిషేక్ నుంచి ఆరంభాలు ఇచ్చాడు. అతన్ని 3-4 ఓవర్లలో అవుట్ చేయకపోతే గనక పాకిస్తాన్ గెలవడం కష్టమే. సో అభిషేక్ త్వరగా పెవిలియన్ చేరితే మిగతా బ్యాటర్లు ఆచితూచి ఆడతారు. ఫైనల్లో పాక్ బాగా ఆడాలని కోరుకుంటున్నారని షోయబ్ అఖ్తర్ చెప్పుకొచ్చాడు.